దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 26 మార్చ్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 14 and verse 6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. దేవునికి స్తోత్రం. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి యొద్ద మార్గము మూసివేయబడ్డాది. ఆది కాండము 3వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఆదామును ఆ ఏదైనా తోట నుంచి పంపివేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏదైనా తోట నుంచి పంపివేశాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ మార్గము ఎక్కడి నుంచి అయితే పంపివేయబడ్డాడో తిరిగి అక్కడికి వెళ్ళుటకు, తిరిగి దేవుని యొద్దకు వెళ్ళుటకు యేసుప్రభు అంటున్నారు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువారు ఆయన శిలువ యాగము ద్వారా మనకొక మార్గమును ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. శిలువ మీద మన పాపము కొరకు వెలను చెల్లించాడు, మన పాపములను భరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన అపరాధములు, మన దోషములన్నీ కూడా కొట్టివేశాడు. మనకు విరోధంగా ఉన్న పత్రమును మేకులతో సిలువకు దిగగొట్టి మనకు అడ్డము లేకుండా చేశాడు. అర్థమవుతుందండి? తిరిగి మనము దేవుని దగ్గరికి వెళ్ళటకు, తిరిగి మనము దేవునిని కలుసుకున్నటకు అడ్డమంతా తీసివేశాడు. కాబట్టి యేసు ప్రభువారి యొక్క సిలువ ద్వారా మనము తిరిగి తండ్రి యొద్దకు చేరుతాము. రెండవది సత్యం. నేనే మార్గము, నేనే సత్యం. ఏంటండి సత్యము? జాగ్రత్తగా గమనించాలి, చాలా ముఖ్యం. వాట్ ఈస్ ద ట్రూత్? జీసస్ ఈస్ సేయింగ్, ఐ యామ్ ద ట్రూత్. వాట్ ఈస్ ద ట్రూత్? సత్యం వింటారా? నీవు పాపివి కాదు, నీతిమంతుడివే. నువ్వు పాపివి కాదు, నీతిమంతుడివే. నువ్వు అపవాది చేతిలో లేవు, అపవాది చేతుల నుంచి విడిపించబడ్డావు, విమోచింపబడ్డావు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పవిత్రుడివి, నువ్వు పరిశుద్ధుడివి. ఎలా జరిగింది ఇదంతా? యేసు ప్రభు రక్తము ద్వారా. యేసు ప్రభు రక్తము ద్వారా నీవు నీతిమంతుడుగా, ఉచితముగా నీతిమంతుడుగా తీర్చబడ్డావు. యేసు ప్రభు రక్తము ద్వారా అపవాది చేతిలో నుంచి విడిపించబడ్డావు. యేసు ప్రభు రక్తము ద్వారా నువ్వు పవిత్రపరచబడ్డావు. యేసు ప్రభు రక్తము ద్వారా నువ్వు ప్రతిష్ఠింపబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు. కాబట్టి యేసు ప్రభు రక్తములో సత్యము తెలుసుకోగలమా? That you are the righteousness. It is only through the blood of Jesus this was possible. Let me read this verse in English. Jesus said unto him, I am the way, the truth, and the life. No man cometh unto the Father but by me. Kabatti I am the way, the truth, and life. యేసు ప్రభు సిలువ ద్వారానే, యేసు ప్రభు రక్తము ద్వారానే. మూడవది ప్రియ దేవుని బిడ్డల, జీవము, పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. యేసు ప్రభు పునరుద్ధానము మనకు ఏమి రూఢిపరచుచుందో తెలుసా? యేసు ప్రభు పునరుద్ధానము నిత్య జీవానికి మనకు దారితీసింది. యేసు ప్రభు లేచాడు కాబట్టి నేను కూడా లేస్తాను. యేసు ప్రభు సజీవుడై ఉన్నాడు కాబట్టి నేను కూడా సజీవుడై ఉన్నానని చెప్పగల స్థితి. కాబట్టి ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్ యూ హ్యావ్ ద వే టు ద ఫాదర్, and you know the truth to the Father, and you have the life to go to the Father. Let us हिंदी में पढ़ेंगे. यूहन्ना रचित सुसमाचार उसमें 14 अध्याय और 6 वचन पढ़ रहे हैं. मार्ग और सत्य और जीवन में ही हूँ, बिना मेरे द्वारा कोई पिता के पास नहीं पहुंच सकता. प्रभु को धन्यवाद. मैं ही मार्ग, सत्य और जीवन. यीशु मसीह के द्वारा ही आप पिता के पास पहुंच सकते हैं. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసు ప్రభు సిలువ తప్ప నేను దేని విషయంలో అతిశయించుట నాకు దూరం అవును కాక. ఎందుకు తెలుసా? సిలువ ద్వారానే మనము తండ్రి యొద్దకు చేరగలం. నాట్ వితౌట్ క్రాస్, నాట్ వితౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. దట్ ఈస్ ద ట్రూత్. యేసు రక్తము ఏ సత్యాన్ని మాకు తెలియపరుస్తుంది తెలుసా? నువ్వు నిర్దోషుడువో, నువ్వు నీతిమంతుడివి.
నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడువు, దేవుని పరిశుద్ధతో పాలివాడుగా చేయబడ్డా, నువ్వు దేవుని కుమారుడు అనే సత్యము యేసుప్రభు రక్తమే శ్రేష్టమైనది పలుకుతుంది నీ గురించి. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అవును తండ్రి, పరలోక రాజ్యము నీ యొద్దకు మేము తిరిగి రావటకు ప్రభా యేసు ప్రభువారే దేవ, యేసు ప్రభువారికి సిలువ, యేసు ప్రభువారికి రక్తమే ప్రభా, యేసు ప్రభు యొక్క పునరుద్ధానమే మాకు నాయన తండ్రి ప్రభా మార్గము, సత్యము, జీవమై ఉన్నదయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన దేవా మీరు తోడు దయచేయండి. మంచి జాబ్స్ కొరకు ఆశపడుతున్న మంచిగా దీవించి బ్లెస్ చేసినందుకు స్తోత్రం యేసు ప్రభా నాయన. దేవ సహాయం చేయమని ప్రార్థన చేసి, బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్ దీవించడానికి స్తోత్రం, ఎగ్జామ్స్ రాస్తున్న వారిని దీవించినందుకు స్తోత్రంలో నాయన. దేవ హైయర్ క్లాసెస్కి వెళ్ళిన వారిని దీవించి బలపరచడానికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయా కీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధిలింపచేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. ఇట్లా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము శోధులు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మీరు ఇప్పుడు మన పరమధైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.